అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ చిక్కుళ్ళు వంకాయ కలిపి చేస్తున్నాను అనమాట. మా టెర్రస్ గార్డెన్లో పండిన చిక్కుళ్ళు అండి ఇవి చూడండి. ఇది కడిగి పెట్టుకున్నాను. టెర్రస్ గార్డెన్లో పండింది. వర్షం టైము, నిన్న వర్షం పడుతుంది కాబట్టి వీడియో పట్టలేకపోయాను. ఇది టెర్రస్ గార్డెన్ పండిన వంకాయలే అండి. ఈ వంకాయలు అంతా పైన పండింది అనమాట. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసుకున్నాను. ఇగురు చేస్తున్నాను అన్నమాట. ఇది చపాతీలోకి. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా, ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు తొందరగా అయిపోతుంది కదా, మెత్తగా అయిపోతుంది తొందరగా. ఉల్లిపాయలు నీరుల్లిపాయ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వేగడానికి. ఇప్పుడు ఉప్పు వేసేస్తే ఆ నీరు లాగేసి తొందరగా వేగుతుందండి. పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు? ఈరోజు వర్షం తగ్గి కొంచెం ఎడతెరిపించింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేస్తున్నాను అన్నమాట. వాటిని మంచిగా వేయించుకోవాలండి. ముందు మూసి పెట్టేస్తే 2 నిమిషాలు మూసి పెట్టేసిందంటే టమాటాలు కానీ పచ్చివాసన కానీ అంతిపోతుంది అన్నమాట. ఇదిగోండి వేగిపోయింది. టమాటాలు కూడా మెత్తపడినాయి కదా. ఇప్పుడు చిక్కుళ్ళు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేస్తున్నానండి. ఇది ఉప్పు నీళ్ళతో ఏం కడగలేదండి, మామూలు రన్నింగ్ వాటర్తోనే కడిగాను. ఎందుకంటే మేము ఎరువులు ఏం వాడము, ఆర్గానిక్ కాబట్టి. ఇది చిక్కగా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులో ధనియా పొడి, పసుపు వేసేసాను, కారం పొడి చిన్న స్పూన్ కాబట్టి ఇది 2 వేసుకుంటాము, సరిపోతుందండి. ఇది ఇలాగే ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టి మగ్గనిచ్చేస్తాం. మగ్గిస్తే తొందరగా పచ్చివాసన అంతా పోతుంది అనమాట. ఏంటి పచ్చివాసన పోయి వేగిపోయిందండి ఇది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటే మసాలాలన్నీ కలిసేట్టుగా మొత్తము ఇది చిక్కుళ్ళకు పట్టేట్టు, వంకాయ చిక్కుళ్ళకు పట్టేట్టు కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని ఇప్పుడు కొబ్బరి పాలపొడి ఉంది కదా, అది వేస్తానండి. ఇది కొత్తిమీర కూడా వెళ్ళి వేసుకుంటాను. సగం కొత్తిమీర వేసుకుంటున్నాను, చివరిలో మళ్ళీ చివరిలో వేస్తాను అన్నమాట. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత మంచిదండి. చాలా సి విటమిన్ రిచ్ కంటెంట్ కాబట్టి కొత్తిమీరకు అసలు పరిమితి లేదనమాట. ఇప్పుడు కొబ్బరి పాలపొడి వేస్తున్నాను. 2 స్పూన్లు చాలండి. ఇది క్వాంటిటీ తక్కువగానే ఉంది కాబట్టి వేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసేస్తాను అనమాట. 1 గ్లాస్ నీళ్ళు అయితే చాలు, సరిపోతుంది. దీన్ని కుక్కర్ మూత పెట్టేసినామంటే ఒక విజిల్కు 1 లేకపోతే 2 విజిల్లకు చక్కగా కర్రీ దగ్గరకు వచ్చి రెడీ అయిపోతుందండి. చిక్కుళ్ళ మన వంకాయ చిక్కుడు అనమాట. ఇందులో కావాలంటే మనము బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి, వంకాయలతోనే సరిపెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తానండి. ఇది మూత పెట్టి 2 విజిల్ రానిస్తాను. చూడండి అయిపోయి 2 విజిల్లకు ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను అనమాట.
కొంత బీన్స్ మిగిలితే అది కూడా వేసేసానండి ఈ చిక్కులతోనే. ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. సర్వింగ్ బౌల్లో వేడివేడిగా ఉంది కదా, ఆ మసక ఫోన్లో వస్తుందండి స్క్రీన్ మీద. ఏమనుకోండి, చూడండి చిక్కుళ్ళతో రుచికరమైన ఫుల్ ప్రోటీన్ అండి ఇది. చూడండి, వెజిటేరియన్ వాళ్ళకు మన చక్కటి ఫుడ్ అనమాట. వాళ్ళు మాంసం అవి తినకపోయినా కూడా వాళ్ళకి ఇది మాంసం కంటే రెండింతల ప్రోటీన్ కలిగిస్తుందండి ఈ చిక్కుళ్ళు. అందులోనూ ఆర్గానిక్ చిక్కుళ్ళు కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎలా ఉందో చూసి చెప్పి కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, మీ దగ్గర వాళ్ళకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఇంతసేపు ఓపికగా చూసినందుకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.